కాకినాడ వెళ్తే 1 డేలో ఏమేం కవర్ చేయగలం అనేది ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి. రీసెంట్‌గా నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం అని చెప్పి నేను కాకినాడ అయితే వెళ్ళాను. యాక్చువల్లీ మ్యారేజ్ నైట్ ఉంది. సో, డే మొత్తం మేము ఎక్స్‌ప్లోర్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాం. మేము కాకినాడ రీచ్ అయ్యే వరకు అయితే ఆల్మోస్ట్ 12 అయితే అయింది. ఫస్ట్ చేసిన పని మేము సుబ్బయ్య గారి హోటల్‌కి అయితే వెళ్ళిపోయాం. కాకినాడ వస్తే సుబ్బయ్య గారి హోటల్‌లో భోంచేద్దామని ఎప్పటినుంచో అని అయితే అనుకుంటున్నాం. ఫైనల్‌గా ఇవాళ అయితే కుదిరింది మాకు. ఇక్కడ మీకు మీల్స్‌కి 2 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి. 150 రూపీస్ వచ్చేసి నాన్ ఏసీ టోకెన్ అండ్ ఏసీకి వచ్చేసి 250 అయితే తీసుకుంటారు. అది వాళ్ళ చార్జెస్ అంట. సో, మేమైతే 150 టోకెన్ అయితే తీసుకున్నాం. మీల్స్ అయితే అన్లిమిటెడ్. లోపలికి వచ్చే వరకు చూస్తే ఇక్కడ వీళ్ళైతే పాత పద్ధతిలో అరిటాకు వేసి అయితే మనకి భోజనాన్ని అయితే వడ్డిస్తున్నారు. ఇక ఐటెం విషయానికి వచ్చినట్టయితే మనకి దాదాపు 36 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ తో అయితే వీళ్ళు మనకి భోజనాన్ని అయితే వడ్డిస్తున్నారు. వెజ్ స్టార్టర్స్ కానీ స్వీట్స్ కానీ అన్నీ కలిపి దాదాపు 36 రకాల ఐటమ్స్. ఇక్కడ మాకైతే మంచి మంచి ఐటమ్స్ అయితే సర్వ్ చేశారు. కానీ కందిగుండ, వేడన్నం, నెయ్యి మరియు ఆవకాయ సరైన కాంబినేషన్ అండి. చాలా మంది ట్రై చేసి ఉంటారు. మీలో ఎంతమంది ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ ట్రై చేశారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ముద్దపప్పు నెయ్యి కూడా ట్రై చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాడంటే వాడు ఎక్స్ప్రెషన్ చూసండి ఎలాగండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. భోజనం చేసిన తర్వాత మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న కోరంగి ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. దాదాపు కాకినాడ నుంచి 25 కిలోమీటర్లు అయితే వస్తుందంట మనకి. మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ మాకు ఒక 3 అయితే అయ్యింది. మీకు ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అరౌండ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అడల్ట్స్కి. అండ్ పార్కింగ్కి సపరేట్ ఛార్జెస్ 30 రూపీస్ ఫర్ బైక్. కార్స్కి అయితే 50 వరకు అయితే తీసుకుంటున్నారు. మీకు లోపల ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎలాగైతే ఉంటుందో మొత్తం అంతా అలాగే ఉంటుంది. కాకపోతే ప్రెజెంట్ ఇప్పుడు కొంచెం వరకు వాటర్ డ్రై అయితే అయిపోయింది. మీకు మంచి టైం ఎప్పుడంటే ఆగస్ట్ వర్షాలు పడ్డ తర్వాత అయితే రండి. ఫారెస్ట్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోలో జస్ట్ మీకు అక్కడ ఏముంటాయి, ఏం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తున్నాను అంతే. మీకు మెయిన్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఈ బోటింగ్ని అయితే ఖచ్చితంగా మిస్ కాకండి. ఎందుకంటే మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ బోటింగ్ అనేది మీకు దాదాపు సముద్రం దగ్గర వరకు అయితే తీసుకెళ్తారు. 2 అడవుల మధ్యలో నుంచి ఆ నది ప్రవాహంలో తీసుకెళ్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మీకు గోదావరి నీళ్ళు మొత్తం బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి కదా, అక్కడ వరకు అయితే తీసుకెళ్తారు. మీకు చాలా మంచి అనుభూతి అయితే ఉంటుంది. బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం 100 రూపీస్ తీసుకుంటాడు. మీకు నార్మల్ గ్రూప్ 11 మెంబర్స్ బోట్ అయితే అది మీకు సెపరేట్. ఇంకా స్పీడ్ బోట్స్ ఇంకా సెపరేట్ బోట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది ప్రిఫర్ చేసుకోండి, సింపుల్గా అయిపోద్ది మీకు బడ్జెట్లో. డే మొత్తం అంతా కూడా బాగా వేడిగా ఉందని చెప్పాను కదా, బాగా ఉబ్బరించింది, హ్యూమిడిటీ ఎక్కువ ఉందని చెప్పి. వరుణుడి దేవుడు ఫైనల్గా కరుణించాడు. బాగా వర్షం పడే సూచనలు అయితే కనిపించాయి. బోట్ని అయితే ఫాస్ట్గా యూటర్న్ తిప్పేసి ఇంకైతే తీసుకెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ 2 అవర్స్ పట్టాల్సిన రైడ్ని ఆల్మోస్ట్ 1 అవర్ 30 మినిట్స్లో అయితే కంప్లీట్ చేశారు. ఎందుకంటే వర్షం పడితే కొంచెం సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందనే ఉద్దేశంతో అనుకుంటా కొంచెం ఫాస్ట్గా తీసుకొచ్చేసారు మమ్మల్ని అయితే. కానీ మేము ఒడ్డుకి వెళ్ళేంత వరకు అయితే వర్షం అయితే పడలేదు. అది మా అదృష్టం అని చెప్పుకోవాలి. వర్షం తగ్గినంటే మేమైతే చేసిన పని ఏంటంటే కాకినాడ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. ఏదో విధంగా వర్షం పడుతూనే ఉంది ఎక్కడ పడితే అక్కడ. మేము ఆగుతూ ఏదో విధంగా అయితే మెల్లగా బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మనకి కొన్ని బీచ్ యాక్టివిటీస్ అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటారు. మనకి బైక్ రైడింగ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, స్పీడ్ బోట్ అలాంటివి మంచి యాక్టివిటీస్ అయితే బీచ్లో జరుగుతూ ఉంటాయి. మనకి ఇవే కాకుండా పారాగ్లైడింగ్ కూడా ఉంటుందంట. బట్ ఇప్పుడైతే మేము వెళ్ళేటప్పటికైతే అవైలబుల్ లేదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అయితే అవుతుంది. మీరు కూడా ఈ బీచ్ యాక్టివిటీస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. పక్కనే మనకి ఇక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అయితే ఉంది. ఇది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట. Tu-142M యుద్ధ విమానాన్ని అయితే మనకి ప్రదర్శనశాలలో అయితే పెట్టారు. ఇది కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు. ప్రెజెంట్ అయితే జస్ట్ డెమోకి అయితే మొత్తం అంతా పెట్టారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు అయితే మనకి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. తర్వాత మనకి విమానం లోపలికి అయితే అలౌ చేస్తారనుకుంటా. కనిపిస్తున్నాయి కదా గుర్రాలు, వాటి మీద ఎక్కి మీరైతే సవారీ అయితే చేయొచ్చు. వాటితో ఫొటోస్ కూడా దిగాలనుకుంటే దిగొచ్చు. బట్ వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఫోటోలు దిగాలన్నా సరే, రైడ్కి అయినా సరే. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఆ రైడ్ చేయాలంటే. ఒంటె కూడా మనకి ఇక్కడ ఉంది. ఒంటె మీద కూడా మనం అయితే ఫొటోస్ కానీ రైడ్ కానీ చేయొచ్చు. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు బీచ్లో అలాగా
రైడ్ చేయడం అనేది. కాకినాడ బీచ్ దగ్గరలో మనకి హోప్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ అయితే ఉంటుందంట. ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మాకైతే ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ అయిపోయింది. సో మేము ఇంకా అయితే లేట్ అయిపోయిందని చెప్పి అయితే మేము ట్రై చేయలేదు. మీరు కనుక వచ్చినట్లయితే మాత్రం హోప్ ఐలాండ్కి అయితే ఒకసారైనా ట్రై చేయండి. చాలా ఎక్సైటింగ్గా చాలా బాగుంటుందంట. ఒకసారైనా సముద్రం రైడ్ అయితే ట్రై చేయాలి. దానికి సెపరేట్గా మీరు అయితే బోట్ కట్టించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అరౌండ్ ఒక 10-11 మెంబర్స్ అయితే. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరు 1 డేలో కాకినాడ వెళ్తే కవర్ చేయగలిగే ప్లేసెస్ అయితే. ఇంకేమైనా నేను చాలా మిస్ అయ్యి ఉండొచ్చు. ఇంకా మీకు ఏదైతే ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కాకినాడలో దాని గురించి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మాత్రం పక్కా ట్రై చేస్తాను. మీకైతే మాత్రం ఓవరాల్గా 1 డేలో ఈ ప్లేస్లు అయితే మీరు సింపుల్గా కవర్ చేయొచ్చు. ఒక మంచి ట్రిప్ అయితే అవుతుంది. ఫ్యామిలీతో వెళ్ళినా సరే చాలా బాగుంటుంది. నేనైతే హోప్ ఐలాండ్ అయితే మిస్ అయ్యాను. ఇంకా కొన్ని మంచి మంచి ప్లేసెస్ అయితే చెప్పారు మా ఫ్రెండ్స్. నేనైతే వాటికి కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.